జమ్మూ కశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారమే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న అభివృద్ధిని వివరించి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఈ నెల 14న జమ్మూ కశ్మీర్లో ప్రచారం చేయనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పగడ్బందీ వ్యూహరచనతో పాటు అభ్యర్థుల ఎంపికలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న బీజేపీ తాజాగా 10 మందితో కూడిన 6వ జాబితాను విడుదల చేసింది. ఆర్ఎస్ పఠానియాను ఉదంపూర్ ఈస్ట్, నసీర్ అహ్మద్ లోనేను బందిపోరా స్థానాలకు ఎంపిక చేసింది. ఇదే సమయంలో ప్రచారాన్ని కూడా ఉధృతంగా కొనసాగిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అభివృద్ధి, ఉగ్రవాద నిర్మూలనకు బీజేపీ కట్టుబడి ఉందన్న అంశాలపై బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం ముమ్మరం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 6, 7 తేదీల్లో జమ్మూ కశ్మీర్లో పర్యటించి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలు నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. రాంబన్, బనిహాల్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం వల్ల యువత చేతిలో పిస్టళ్లు, రివాల్వర్లకు బదులు ల్యాప్టాప్లు కనిపిస్తున్నాయని తెలిపారు. किसी के साथ कोई भेदभाव नहीं। हमारी आर्मी यहाँ रहती है। मैं आपसे पूछना चाहता हूं, क्या हमारी आर्मी किसी के साथ कोई भेदभाव करती है? और आप लोग तो अब सौभाग्यशाली हैं कि धारा 370 को हमने समाप्त किया है। किसने समाप्त किया है? आपकी बदहाली को समाप्त करने के लिए और जम्मू कश्मीर के लोगों को खुशहाली लाने के लिए हमने लोगों ने धारा 370 को समाप्त किया। धारा 370 ने आपको दिया क्या है? बराबर चाहे कांग्रेस हो, चाहे नेशनल कॉन्फ्रेंस हो, पीडीपी हो, आपको गुमराह करते हैं। हमारी कोई भी बात गलत हो, आप पब्लिकली उसे कंडम करिए, क्योंकि मैं आपकी आंखों में धूल झोंक कर आप पर समर्थन हासिल नहीं करना चाहूंगा। ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 14న జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అక్కడే నిర్వహించిన ప్రధాని రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులను సైతం మోదీ ప్రారంభించారు.